తిరుపతిలో డయేరియా కలకలం చెలరేగింది. పాస్ మనోవికాస కేంద్రంలో అతిసార ప్రబలింది. అతిసార బారిన పడ్డ ఇద్దరు మానసిక దివ్యాంగులు చనిపోయారు. మరో 8 మంది రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా ప్రబలుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డయేరియాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ పరామర్శించారు. అటు ఆర్డీఓ, జిల్లా వైద్యాధికారి కూడా రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పాస్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో తనిఖీలు నిర్వహించింది వైద్యుల బృందం. శాంపిల్స్ ని సేకరించింది. డయేరియా ప్రబలడానికి కలుషిత ఆహారమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. డయేరియాతో ఇద్దరు మానసిక దివ్యాంగులు చనిపోవటానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు వైద్యులు. కలెక్టర్ ఆదేశాలతో దీనిపై పూర్తి విచారణ చేపడతామంటున్న జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీహరితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. తిరుపతిలో డయేరియా కలకలం రేగింది. నగరంలో ఉన్న పాస్ అనే మానసిక వికలాంగుల చికిత్సా కేంద్రంలో ఒక్కసారిగా అతిసారం ప్రబలింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మానసిక వికలాంగులు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది ప్రస్తుతం రుయా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా యంత్రాంగం కదిలింది. మొత్తం తిరుపతి ఆర్డీఓ అట్లాగే జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అందరూ కూడా రుయా ఆసుపత్రికి వచ్చి ఘటనపైన ఆరాధీసే ప్రయత్నం చేసి ప్రస్తుతం మనతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీహరి ఉన్నారు. సార్, ఏంటి అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? అక్కడ డయేరియా ప్రబలి నిజమేనది? అంటే యాక్చువల్గా ఏంటంటే మాకు ఈరోజు మార్నింగ్ 10 o'clockకి రుయా హాస్పిటల్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక కేసు బ్రాడ్ డెడ్ వచ్చింది ఎన్జిఓ హోమ్ నుంచి అని చెప్పేసి. ఆ కాల్ వచ్చిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా విచారించడం జరిగింది. అప్పుడు ఆ కేసుతో పాటు నాకు 5 కేసులు డయేరియా కేసులు అడ్మిషన్ అయినాయి. సో ఇమ్మీడియట్గా ఒక మెడికల్ టీమ్ని అలర్ట్ చేసి అక్కడ ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్, డిపిఓ అందరినీ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి మన గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని కూడా ఎన్జిఓ హోమ్కి పంపించడం జరిగింది. పాస్ మనోవికాస్ అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్టర్డే కూడా ఒక బ్రాడ్ డెడ్ కేసు రావడం జరిగి తెలిసింది. ఈ యొక్క బ్రాడ్ డెడ్ కేసుని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మార్చికి తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ ఆ మెడికల్ క్యాంప్ కూడా కంటిన్యూగా రన్ చేస్తున్నాము. అక్కడ 2 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది. ఒక 3 కేసులు కలుషిత ఆహారం ఏమన్నా తిన్నారా? కలుషిత ఆహారమా లేకపోతే కలుషితమైన వాటర్ అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అదేవిధంగా అంటే మేము విచారణ చేసిన ప్రకారం ఏంటంటే వాళ్ళు సాటర్డే మధ్యాహ్నము తిన్న బోండాలు కొన్ని మిగిలినవి మళ్ళీ సాటర్డే నైట్ కూడా తిన్నారనేసి సాంబార్ కూడా తిన్నారని చెప్తున్నారు. సో ఆ ఫుడ్ పార్టికల్స్ ఇప్పుడు అవైలబిలిటీ లేవు. అయినా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడినాము. అక్కడ ఆయిల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ కూడా చెక్ చేయమని చెప్పాము. సో ఆ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఈరోజు ఈవినింగ్ వచ్చిందో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి 8 కేసులు స్టేబుల్గా ఉన్నాయి. ఇంకొక 3 కేసులు కూడా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. అన్ని కేసులు కూడా మన సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఆర్ఎంఓ గారు, అదే మా మెడికల్ టీం, మా డిప్యూటీ డిఎంఎండ్స్ అందరూ కూడా ఇక్కడ పెట్టాము. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. పాస్ సంస్థ నిర్వహణ ఎలా ఉంది సార్? వారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అది గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ పరంగా ఏం జరిగింది, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డిజేబుల్డ్ హెచ్ఓడి పీడీ గారు, మా టీము అంటే మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ టీం పంపించాము. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నడుపుకుంది. జిల్లా డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడింది. అంటే ప్రధానంగా ఒక కలుషిత ఆహారం తినడం వల్లే వారు అనారోగ్యం పడినటువంటి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పూర్తిగా మరణ కారణాన్ని ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే పాస్ మనోవికాస కేంద్రం ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. అయితే వీరు భుజించిన ఆహారం ఆనవాళ్ళు అయితే ఇప్పటివరకు దొరకలేదు. కానీ అంటే కాజ్ ఆఫ్ డెత్ మాత్రం విచారించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం చేసాం. ప్రత్యేక మెడికల్ వైద్య బృందాన్ని అక్కడ పర్యవేక్షణ ఉంచాం. మరోవైపు రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. మొత్తంగా ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని కూడా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 TV, తిరుపతి.